ద్వితీయోపదేశకాండం 2:7 డిట్రోనమీ చాప్టర్ 2:7, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలులు దీవించబడ్డారు. అబ్రహాముకి విస్తారమైన ఆస్తిని దేవుడిచ్చాడంట. ఎందుకంటే దేవుడిని ఆశ్రయించాడు, దేవుడిని తోడుగా పెట్టుకుని నడిచాడు. అతని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా. యాకోబు ఒంటరివాడిగా ఇంట్లో నుండి వెళ్ళగొట్టబడ్డాడో లేకపోతే ఇంట్లో నుండి పారిపోయాడు యవనస్తుడు. దారిలో వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. దారిలో వెళ్తుంటే ఆ ఆడపిల్లలను చూసుకుంటూ వాళ్ళ కళ్ళు కొడుతూ తిరగల, వెళ్ళే దారిలో మోకరిల్లి ప్రార్థన చేస్తాడు. చక్కని ఒక రాయి పెట్టి, ఓ దేవా, నేను వెళ్ళే మార్గంలో నాకు ఉద్యోగము, ఇల్లు, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రము ఇచ్చినట్లయితే నాకేం తక్కువ కాకుండా నువ్వు చూసుకుంటే, నాకేమీ తక్కువ కాకుండా నువ్వు చూసుకుంటే, నాకు వచ్చిన నేను సంపాదించిన ప్రతి దాంట్లో 10వ భాగం నీకు ఇస్తాను. అప్పుడు 10వ భాగం గురించి బైబిల్లో రాయలు, బైబిలే లేదు అప్పుడు. కానీ అప్పుడు అంటాడు, నేను 10వ భాగం ఇస్తాను. నేను ఇక్కడ పునాదిగా వేసిన ఈ చిన్న రాయి ఉందే, ఈ రాయి దగ్గర నేను మందిరం నిర్మిస్తా, నిన్ను ఆరాధించే మందిరం చేస్తాను, బలిపీఠం కడతాను. నేనే కాదు, నా చుట్టూ ఉన్న తమ్ముళ్ళు, నాతో స్నేహితులందరినీ కూడా నిన్ను ఆరాధించేలా చేస్తాను, అందరిని ఆహ్వానించి ఆరాధించేలా చేస్తాను అని ఒడంబడికి చేసుకుంటాడు. దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంటాడు, దేవునితో ఒక మాట ఇస్తాడు. యవనస్తుడు, ఒక టీనేజర్, దేవునితో మాట్లాడిన మాటలాంటివి. నాకేం తక్కువ కాకుండా తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, పని చేసుకోవడానికి ఉద్యోగం, నాకు అలాగనే యవన కాలం వచ్చినప్పుడు వివాహము, పిల్లల్ని ఇచ్చినట్లయితే దేవా నువ్వే కాపాడగలవు, కాబట్టి నేను అన్నింటిలో నేను ప్రథమ స్థానం ఇస్తాను, ప్రథమ స్థానం నీకే అన్నాడు. ప్రార్థించాడు. ఈ ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు యవనస్తులు ఎంతమంది ప్రార్థిస్తున్నారు ఇలా? దేవుణ్ణి నమ్ముకొని దేవుని ఆధారంగా చేసుకుని జీవిస్తూ ఉంటే, ఆయన్ని ఆశ్రయించినట్లయితే నీకు కానీ నీ బిడ్డలకు కానీ ఏది నీకు తక్కువ కాదు. యోసేపు తాను వెళ్తున్న మార్గమంత్రులు దేవుడు తోడుగా ఉండబట్టి దేవుని హస్తము తోడుగా ఉన్న యోసేపు వర్ధిల్లేను అని రాయబడింది. యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. దేవుని హస్తం అతనికి తోడుగా ఉన్నందున ఏది తక్కువ కాకుండా అతనిని దేవుడు ప్రిజన్ టు ప్రైమ్ మినిస్టర్ చేశాడు. ఒక ప్రిజన్లో జైలర్గా ఉన్నటువంటి వ్యక్తి, జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళి ప్రజలందరి ముందు ఆ దేశాన్ని ఏలేవాడిగా, ఏ ఆఫీసర్ అయితే ఇబ్బంది పెట్టాడో ఆఫీసర్లందరికీ తలమానికంగా దేవుడు నిలబెట్టి తలగా చేసి ఆ దేశానికి ఒక ఏలువాడిగా చేశాడు, దేశాధిపతిగా చేశాడు. యోసేపు తన దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. దేవా నాకు ఈ కష్టాలు వచ్చాయి, ఎందుకు ఈ కష్టాలు పెట్టావని దేవుని ప్రశ్నించలా. మనలో ప్రతి ఒక్కరు ప్రతిదానికి ప్రశ్నించడమే. ఎవరి మీద? దేవుని మీద. మనకు కలిగిన ప్రతి కీడు, ఏ చిన్న నష్టం కలిగినా, ఇబ్బంది కలిగినా దేవుడిని అంటున్నావంటే నీవు దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, కష్టము, బాధ, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి, వాటిని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎవరికి ఇబ్బంది కలిగించినా దేవుణ్ణి వేడుకుంటూ ఉండు, ప్రార్థిస్తూ ఉండు. ఒక టైం వస్తుంది, పైన ఉన్నవాడు చూస్తూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఊరుకోడు. కానీ న్యాయం తీర్చువాడు, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చువారు, కష్టాల్లో ఉన్నవారిని ఆయన కనికరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు, ఇబ్బందుల్లో బంధకాల్లో ఉన్న వారికి విడుదలిచ్చేవాడు, గుడ్డి వారికి కనులు తెరవజేయవాడు, ఆకలి గురిన వారికి ఆహారము దయచేయవాడు. నీవు నాకు తోడుగా రావాలి ప్రభా అన్న వారి చేతిని పైకెత్తగలరా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఎవ్రీబడి ప్రే. ఎనీబడి హూ డిపెండ్స్ ఆన్ యూ, నీపైన ఎవరు ఆశ్రయించినా, ఎనీవన్ ఈస్ క్రైయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నీ ఎదుట ఎవరు మొరపెడుతూ ఉన్నా, at your feet as we cry before you Lord, నీ పాదముల చెంత నీ ఎదుట మేము ప్రార్థిస్తూ we మొరపెడుతున్నాము. know your presence will go with us. నీ సన్నిధి మాకు తోడుగా వస్తుంది. When you come with us, నువ్వు మాకు తోడుగా వస్తే nothing will be lack in our lives. మా జీవితాల్లో మాకు ఏది కొదువ ఉండదు. You are our good shepherd. నీవు మాకు మంచి కాపరివి. Lord, help us to be a good sheep for you. నీ కొరకు మంచి గొర్రెలుగా ఉండటకు మాకు You are నేర్పండి. our shepherd, Lord. ప్రభువా మీరు మా కాపరై You ఉన్నారు. shall supply all my needs. నీవు మా అవసరతలన్నీ తీరుస్తావు. I shall not be in want. నాకు ఏమీ కూడా తక్కువ కాదు. I shall not be in want. నాకేమీ లేమి కలుగదు. My Lord shall supply all my needs. నా ప్రభు నా అవసరతలన్నీ తీరుస్తాడు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.